నిజంగా మీరు ఇందులో లక్ష కావాలి, డబ్బు కావాలి, అప్పు తీరాలి, పేరు కావాలి, నలుగురికి సహాయం చేయాలి, నీ నా తర్వాత నా తదనంతరం నా ఫ్యామిలీ కూడా కరోడ్పతి లిస్టులో ఇదే డబ్బుతోని ఇదే గౌరవంతో బయట తలెత్తుకొని బతకాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఇంకొకటి ఒక 30 మీటింగ్లకు రండి. 3 తరాల జీవితం మార్చుకోవాలంటే 30 మీటింగ్లకు రండి. వచ్చి క్లారిటీ నువ్వు తీసుకో, వేరే వాళ్ళకి చెప్పకు. 30 మీటింగ్లు విన్నదాకా వేరే వాళ్ళకి ప్లాన్ అసలే చెప్పకు. వెస్టీజ్ అనే అసలే నువ్వు క్లారిటీ తీసుకో. సగం విని మనకు అర్థమైంది ఇంత, దాన్ని తీసుకుపోయి ఇంత అక్కడ పోయి చెప్పేసరికి చాలా మంది అంటారు నేను అప్పుడే జాయిన్ అయ్యాను, ఏం చేసామంటే చెప్పరు. మళ్ళీ గదే కంపెనీ అట్లా సబ్బులు ఉంటాయి, పేస్ట్లు ఉంటాయి, రెస్టారెంట్ 2 కిలోల డబ్బు ఉంటుంది, 15 కిలోల డబ్బు ఉంటాయి, 2 కిలో మసలు పెట్టి సో అలాంటి వాడటం మాత్రం అదే యాక్సెప్ట్ చేయలేదు. నాకు తెలియదు, నా గురించి ఏం తెలుసు అంటే ఇంట్లో నుంచి బయట. సో ఇప్పటికీ స్టిల్ నౌ మా సార్ ఎవరు ఉంటేనే షాపింగ్ చేస్తారు సార్. సో అదే మా సార్ తీసుకొని పోవాలి. సో ఎవరు నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చి తెప్పించుకుని తప్ప నేను ఒక అడిగినా అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన షాపింగ్ చేసే అలవాటు లేదు, ఏది ఇప్పుడు కూడా అడిగే అలవాటు లేదు. ఏదైనా అవసరం ఉంది అంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేస్తున్నా. మా సార్ తెలియకుండా షాపింగ్ చేయడం జరిగింది కాబట్టి మా సార్ అప్పుడే వచ్చిపోయినాయి. మనం మంచి బ్రాండెడ్ వాడతాము, వస్తే పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, ఈ నూనె సబ్బు ఇంట్లో వాడొద్దు అని చెప్పి మెత్తగా ఉంటారంట. నిజమా కదా? నాకు భయం అయింది, 10 మంది మా ఇంటికి ఎందుకు రావాలి, వేస్టేజ్ గురించి నాకెందుకు చెప్పాలి, ఎన్నడన్నా మా ఆయన ఒక మాట అనుకున్నావా లేదా? సార్ తిట్టాడా? ఎక్కడన్నా తిట్టడా లేదా? చాలా మంది వేస్టేజ్ సబ్బులు కొట్టుకోండి మా ఆయన తిరుగుతాడు. నేను అనుకున్న అంతమంది తింటనే ఉంటారు, అది పోతుంది దానికి. కానీ వీళ్ళు అప్లైనర్ వచ్చి వీడికి రమ్మన్నప్పుడే వాళ్ళు ఆయన ముద్దురని చెప్తారు. సో నేను కూడా గట్టినాలి, 10 మంది ఎందుకు రావాలి, మళ్ళీ ఎందుకు మా ఆయన బాధతోటి, భయంతో, కోపంతో సమానంగా వాడిన. ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఆడవాళ్ళు తిరిగి వస్తే పినాయి దాచుకొని ఒకరు దానం చేస్తారా? సార్ మీరు బాగానే చేస్తారు. నిజమా? ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకో, కాలర్ వేసి కాకా కూర్చుందా అంటారు. సార్ మాట్లాడలేదు, నిజమా కాదా? మీరు అప్పుడప్పుడు నిజమే అని నవ్వితే నేను కొంచెం మంచిగా మాట్లాడుతున్నా అనుకుంటా. మీరు నవ్వలేదు అనుకో, కోపంగా చూస్తున్నా నాకు భయం. నిజమా కాదా? 1000 రూపాయలు చేయకుండా ఉంటే ఎదుటోడు వద్దు కాదు నేనే కడతారు. మా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పర్సు పక్కనే ఉంటుంది, ఫోన్ వెనకాల కూడా పైసలు ఉంటాయి. మా ఆయన పైసలు అంటారా మీరు తప్పించుకుంటాము, కొంచెం పైసలు ఉంటాయి సార్. ఆడవాళ్ళు మొగలు చెప్పి ఏమనంటే అమ్మ మా ఆయన అసలు ఖర్చు పెట్టలేదు, మన సార్ తెలవకుండా మాత్రం 500 సినిమా కొనుక్కుంటే 1000 కొనుక్కుంటాం. అంటే వేరే వాళ్ళ కోసం మేము పైసలు ఖర్చు పెట్టాం, మా కోసం అంటే 3 రోజులు ఉపాసం ఉండైనా సరే, దసరా నాడో జాతర నాడో ఏదో బస్ స్టాండ్ కప్ప సీడ పెట్టిందంటే మాత్రం అరకిలో మటన్ తెమ్మంటే పావు కిలో తెచ్చి దోసకాయలు 4 వేసి వండి పెట్టి ఆ పైసలు మిగిలించుకొని మన సీడ కొనుక్కుంటాం. అంటే ఆడవాళ్ళు ఏం తలుచుకుంటారు అయితే కాదా? ఆడవాళ్ళు గట్టి కొట్టాలి. అది నా చరిత్రలో ఒక పాటల భాగం అయిపోయింది. సో ఆట రాసి టీ పొడి మాత్రం గట్టిగా పెట్టింది. ఆ రెండింటితోనే నేను ఫెస్టివల్కి వచ్చిన. సో ఆ టీ పొడి తీసి బయటకు వేసుకుంటే ఒకసారి ఈ 10 మంది మీరు మా ఇంటికి వచ్చే, ఈ అప్లైనర్ ఇంటికి వచ్చే అని చెప్పేసి కొంచెం అయితే బాధపడ్డా. కానీ వేరే వాళ్ళకి తీయబుద్ది కాక బాగా కోపంతో 2 మూతలు పోసి ఇల్లు చూడాలి. నిజమా కాదా? ఆ మూత పోస్తే సరిపోతుంది, దెబ్బ అయిపోవాలని చెప్పి పొద్దున సాయంత్రం ఒకటే కూర్చుంటూ కూర్చుడు అయిపోవాలి. అది సమానం అయిపోకుండా ముందునే పెద్ద సుయ్యి అనిపిస్తాడు నూనె. నిజమా కాదా? కొంచెం నేనేం చేసిందంటే కొద్దిగా టిఫిన్ అదే పోసిన, కర్రీ అదే చేసిన, ఫ్రై అదే చేసిన, ఇంకా
విశ్రాంతి ఉండేది. మా సార్ ఎక్కింది కాబట్టి అక్కడ పుణ్యానికి ఐదు ఇచ్చిపోయి పైసలు తీసుకోకుండా కొంచెం నాకే ఉండేది. నిజమా కదా? పైసలు తీసుకోకుండా డిస్కౌంట్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, మన ఈ సమాజంతో మంచుకుందని చెప్పి తొందర అయిపోవాలని చెప్పి 15 రోజులు ఉండడం అయిపోయింది. బాత్రూమ్ కడిగిన బాత్రూమే కడిగిన 3 ఏళ్ళు అయింది సార్ ఇల్లు కట్టి. మొత్తం తెచ్చినప్పుడు టైం చూడకాదు ఉంటే ఆ మా ఇంట్లో ఫెస్టివల్ ఇంకోకలేదు. సో ఎప్పుడు జోక్ కాదు, నిజం అందరికి తెలుసు. సో మేము మంచిగా నీట్గా ఉండాలని ఒకసారి పిల్లలు కదా కొంచెం కాస్ట్లీ పెట్టాడు. అన్ని కాస్ట్లీ ఉంటాయి, పెద్ద పెద్ద హోటళ్ళు అంటే ఉంటాయి బయట. అగో బట్టలు కానీ టైల్స్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కొంచెం డిగ్నిటీ ఉంటుంది. సో ఈ మధ్య వెస్టేజ్ పిచ్చి పడుతుంది కాబట్టి అంత నీట్గా లేదు. ఒకప్పుడైతే చాలా నీట్గానే ఉండే. అంత నీట్గా రుద్ది కడిగినా సరే మన వాటర్కు బాగా దుమ్ముకు చాలా కలర్ చేంజ్ అయిపోయాయి. కానీ బాత్రూమ్ కూడా తొందరగా అయిపోవాలా వద్దా? దెబ్బ అయిపోవాలని చెప్పి తేట అడిగేసరికి ఫస్ట్ మా సార్ ఎట్లా తెచ్చిన టైల్స్ అట్లా అయిందా లేదా? చాలా బాగా. సో గ్యాస్ స్టవ్ చాలా భయంకరంగా ఉండేది. నిజమే చూడండి, గ్యాస్ స్టవ్ అంటే హార్ట్ అటాక్ లా వస్తుంది, పెయిన్ నొప్పి వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసా? ఇట్లా మధ్యలో సంటర్ నుంచి వెనకాల భుజంలో నుంచి వస్తుంది. చాలా మంది దాన్ని ఏమనుకుంటారు అంటే అటాక్ వచ్చినప్పుడు చెప్పి భయపడతా ఉంటారు. ఏం కాదు, మన టెన్షన్లకు, మన బాధలకు, మన కష్టాలకు ఇష్టం వచ్చినప్పుడు తిని, ఇష్టమైన ఫుడ్ తిని, టైం లేనప్పుడు టైం కానప్పుడు ఏది పడితే అది బయట తినడం వల్ల అది లోపల పార్ట్స్ అన్ని ఖరాబ్ అయ్యి ఎసిడిటీ లాగా వస్తుంది. అదే హార్ట్ అటాక్ లాగా వస్తుంది. ఒకసారి ఊపిరాడక ప్రాణం కూడా పోతుంది. హార్ట్ అటాక్ కాదు, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ అంటారు. సో మెంట మండుతుంది. తిన్నా పెయిన్ వస్తుంది, తినకపోయినా పెయిన్ వస్తుంది. కొంచెం ఫుడ్ ఎక్కువ తిన్నా వస్తుంది, తినకపోయినా వస్తుంది. అలాంటి పెయిన్ చాలా సార్లు మా సార్కి వచ్చింది. ఒకసారి కాదు 2 సార్లు నేను చూసిన. చాలా బాగా పడుతూ ఏడవలేక ఏడ్చినట్టు పెయిన్ వచ్చేది. నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందేమో, మా ఆయన ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు కదా, ఇంత పెద్ద ఇల్లు కట్టిండు, ఇంత పెద్దనం అంతా నెత్తి వేసుకుంటూ ఎంత ప్రాబ్లం అవుతుందో భయం వచ్చేది. అలాంటి ప్రాబ్లం 15 రోజుల పొద్దుగాల టిఫిన్ ఏం పోసిన చెప్పాలి, రైస్ బ్రాన్ ఆయిల్. సో మటన్ ఏం పెట్టినా, చికెన్ ఏం వండినా, చింతకాయ చెట్లు ఏం వేసినా, నిమ్మకాయ చెట్లు ఏం వేసినా. సో నైట్ కూడా బిర్యానీ మా పిల్లలు ఏదైనా అడిగినా వచ్చేసరికి 4 గంటల స్నాక్ అయినా సరే మొత్తం రైస్ బ్రాన్ అలా అయిపోతున్నాయి. కాబట్టి 15 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచి ఫుడ్డే తినడు, ఆర్గానిక్ ఫుడ్డే తినడు, ఇమ్యూనిటీ ఫుడ్డే తినడు, కల్తీ లేని ఫుడ్ తిన్నాడు. కాబట్టి మరి లోపల దాని పని చేయాలా చేయదా? ఏం చేస్తే ఆ పని చేయాలి. సో ఇంతకుముందు కల్తీ అవన్నీ తినడు కాబట్టి దాని పని అది చేసింది. మన వెస్టింగ్ ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చింది కాబట్టి దీని పని చేసింది. సో నిజంగా 15 రోజులు అంతా అయిపోయింది, టీ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అయిపోయేసరికి పొద్దుగల మసాలా ఒక రోజు 7 గంటలకు లేచింది. ఎందుకంటే డిస్కులు 12 దాకా సైకిల్ మీద ఉండాలా ఒక బిల్లర్ అంటే ఇగో ఆ టెన్షన్ తోని బాగా వచ్చి ఎదుగుతుందంటే లేకపోతే తప్పున టీ పెట్టాలి, తప్పున పెట్టాలి. సో ఆ రోజు అట్లే వచ్చింది. నా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే టీ పడి అయిపోయింది కదా, అయిపోతుందా అయిపోయినప్పుడు డబ్బా కాలేదా లేదా, ఆ డబ్బా కాలేక నీట్గా కడగాలి, తుడిసాలి, సెల్ఫ్లో పెట్టాలి, మంచిగా ఆడుకోవాలి. మళ్ళీ తెల్లారి నాయన పొద్దుగా లేచి టీ తీసుకురా అని చెప్పండి. అంత మర్యాద ఏం పిల్లలు వాళ్ళ మర్యాద పెద్దగా ఉంటుంది. నిజమా కదా? చాలా ఉంటుంది. అట్లా అంత పిలిచినప్పుడు అసలు
7 గంటలకు మంచిగా టిఫిన్ చేసి కాబట్టి టిఫిన్ ఆయన పెట్టుకున్నాడు, తిన్నాడు. కరెక్ట్ 10 గంటలకు స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇంట్లో బయట సెట్ వేసుకున్నాడు. సమానం అయిపోయింది. మామూలుగా 7 గంటలకు టిఫిన్ చేసి పోవాలి. ఇక పోతలేదు, ఏంది ఇంకా పోతలేదు, ఎప్పుడు తిన్నాడు నా బయట మిస్టేక్ చేసిన వాళ్ళకి ఎట్లుంటది, టీ తాగేది మానవంతా టీ మీదనే ఉంటుంది. ఎప్పుడు తింటాడో ఏమో, తప్పని పోతే బాగుంటుంది, తప్పని పోతే బాగుంటుంది. జర మొబైల్ బయటకి వెళ్తే ఆడవాళ్ళు ఫ్రీ ఉంటుంది ఇట్లా. నిజమా కదా? ఇప్పుడు రెస్టారెంట్ మాత్రం ఇంకా ఫ్రీ. ఎందుకంటే ఇంటికాడ వచ్చి టిఫిన్ పూరి చేయి పక్కన చేయగలుగుతారు. దాని బయట వెళ్తే మనం ఓపెన్ చేయొచ్చు. మా సార్ టికెట్ ఎప్పుడు పోతాడు అని నేను చూస్తే మా సార్ ఎక్కడ పోతాడు. ఆయన మైండ్ ఆయనకే ఉంది కదా, ఎప్పుడు పోతాడు అని చెప్పి నేను బయట పెట్టే బట్టలు ఇల్లంతా అయిపోయింది, 10 అయింది. నేను పోతే బాగుంటుంది బయట అని నేను చూసిన మంచిగా తయారు కాలేదు. ఏం కాదు నేను మీద అట్లా బయట చాట్ మీద పోయి గేట్ ఓపెన్ చేసుకొని చూస్తే 2 చేతులు కవర్ ఉంది. నేను అనుకున్నా, నాకు నచ్చిన తయారు తింటినవు, చదువు రాదు, పెళ్లి లేదు, డిగ్రీ లేవు, పట్టాలు లేవు, కట్నాలు తెచ్చినావు అని చెప్పావు. మరి నీకు నచ్చింది, నాకు నచ్చింది నువ్వే తెచ్చుకున్నావు అని చెప్పిన. తెచ్చిన మంచి మార్కెట్ అయ్యా. సో బీపీ పోయిందా లేదా, గ్యాస్ స్టవ్ పోయిందా లేదా, బాత్రూమ్ క్లీన్ అయిందా లేదా, ఇంట్లో చుట్టాలు పోయిందా లేదా. చుట్టాలంటే తెలుసా ఇంట్లో ఎవరు? కాక్రోచులు సార్, బొద్దింకల ఏమంటారు, పంట చిరకలు అంటారు. అవి చాలా ఉంటాయి, ఇల్లు చూస్తుంటాయా అవి పోయినాయి. మా బాబు అన్నం తినకపోతుంటే అన్నం మంచుకుంది, ఇల్లు నీట్గా అయింది, బాబు నీట్గా అయింది, మా సార్ ఒళ్ళు నీట్గా అయింది, కోపం కూడా మా ఇంట్లో కూడా నీట్గా అయింది. మళ్ళీ పోయి నేను ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చి దెబ్బదెబ్బ అయిపోతే మా అమ్మ దెబ్బదెబ్బ అయిపోతే ఇంత మంచి సామాన్ మా సార్ 2 కట్టుకొచ్చింది. ఆ 2 కట్టుకురాగానే నాకు బాధ అయింది. అయ్యో ఇంత మంచి దెబ్బదెబ్బ అయిపోతుంది. ఎందుకంటే 1 రోజులు అయిపోతుంది, 15 రోజులు అయిపోతున్నా అందులో ఇంకో 15 రోజులు ఎక్కువ వాడేది లేదు. నీకేమో నచ్చలేక డబ్బులు అయిపోతుంటే మళ్ళీ 2 పట్టుకొచ్చింది. 2 పట్టుకొచ్చినా కానీ ఆడవాళ్ళకి సొంత దొరుకుతూ వెపన్స్ చేతికి వస్తూ ఉంటారా, ఆడవాళ్ళకి ఆయుధాలు డైరెక్ట్. సో అట్లా మా సార్ వెళ్ళాడు. ఆ వెస్టీజ్ సామాన్లు ఎప్పుడైతే చేతి ఉన్నాయో 4 వేలు నేను తీసుకోవాలి. మా వాళ్ళ కోపం వస్తే ఎప్పుడైనా చూపేస్తే ఆగిపోతారు. నిజమా కదా? లేకపోతే కట్టలు పెట్టుకుంటా ఉంటారు. మా సార్ చేతిలో ఎప్పుడైతే వెస్టీజ్ కావాలో చూస్తే ఇక నాకు దొరికింది వెపన్ అంటున్నాను. టీ తెస్తే ఏమన్నాడు, చదువు లేదు, పెళ్లి లేదని ఈడవుకోవాలి. నాకు ఇంటికాడ రోజు తింటారు. ఎవరు తింటారు సార్ కోపం వస్తే? ఎవరు తింటారు? గట్టిగా చెప్పాలి. మరి బాగా తిట్టొచ్చు కదా. తింటారు, ఎందుకంటే పొద్దున్న లేచి టీటీకి తెచ్చిపోయారు కదా. అందుకని ఇంటి వాళ్ళు తింటారు. నీ అమ్మోళ్ళు చదివించారు, నీ అమ్మోళ్ళు కట్నాలు పెట్టి, నీ అమ్మోళ్ళు ఏమి నేర్పించారు అంటారు. ఒక అట్లా అనేసరికి నన్ను తిట్టినావు, మా వాళ్ళు తింటున్నావు, నా చదువు తింటావు, నా తలకాయ తింటున్నావు. తలకాయ అంటే మైండ్ తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అని చెప్పేసి ఇన్ని తిట్టినావు, వాళ్ళు నేను సెలక్షన్ చేసుకున్నది నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అని అన్నా అవుతా. తప్పు మనది అయితేనేమో కూసుకుంటాం, మనది కాలేదనుకో పెద్ద తిప్ప, పెన్కాస్టు, అయ్యాలేమంటివి, ఇయ్యాలేమంటివి, దావత్నాడేమంటివి, అన్న తినేటప్పుడు ఏమంటివి, షాపింగ్ చేస్తే ఏమంటివి, ఇవన్నీ మనం గుర్తు చేస్తామా లేదా? గుర్తు చేస్తూ చాలా ప్రేమతో గుర్తు చేస్తాం. నిజమా కదా? అదొకటి ఇంకా అవన్నీ గుర్తు చేసేసరికి ఆడలతో ఎక్కువ వాదించరు. మన తలకాయలు తలకాయలు ఖరాబ్ అవుతాయి కాబట్టి సప్తాహం పక్క జరుగుతుంది. సో నిజమే సార్, ఫస్ట్ నేను ఐడి తీసుకున్నప్పుడు కంపెనీ మంచిదని నాకు తెలియదు. ఎందుకంటే పక్క వాళ్ళని అడిగే టాలెంట్ లేదు, ఫ్రెండ్స్ని అడిగే కూడా ఫ్రెండ్షిప్ లేదు, కంపెనీ గురించి సెర్చ్ చేయాల్సిన చదువు కూడా నాలెడ్జ్ కూడా నాకు లేదు. కానీ ఎప్పుడైతే మా సార్ 2వ ప్రొడక్ట్ ఇంట్లో కొనుక్కొచ్చిండో, ఎందుకంటే అప్పుడు తిట్టిన వ్యక్తే మంచి సమాన్ పట్టుకొచ్చింది కాబట్టి ఈ కంపెనీ ప్రొడక్ట్ మంచిది అని నాకు నేను డిసైడ్ అయ్యాను.